సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది. దీనిపై జోనల్ 4 అధికారులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 5 కేటగిరీల్లో దాదాపు 1400 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పుడు కూడా సరే ఎప్పుడెప్పుడు అని మహిళలు ఎదురు చూస్తున్నటువంటి అయితే ఉచిత బస్సు రానే వస్తున్నట్టే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ తిరుపతిలో ఏదైతే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఏదైతే జోనల్ 4 అధికారులతో కూడా సరే ఈ యొక్క ఇదే అంశంపై కూడా ఆయన మీటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనతో మంత్రి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా సాగింది ఏదైతే సమీక్ష సమావేశం, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎట్టకేలకు చాలామందికి ఒక క్వశ్చన్గా మిగిలిన ఫ్రీ బస్ సౌకర్యం మహిళా మూర్తులకు అనేది ఆగస్టు 15 తారీఖున ఇస్తున్నాం. అది ఇచ్చేదే కాదు, ఇచ్చేటప్పుడు ప్రయాణికుల యొక్క సౌకర్యము అలాగే సెక్యూరిటీ అనేటి 2 ఉన్నాయి అంశాలు. దానిలో భాగంగా జోన్లోనే అన్నింటికంటే పెద్ద జోన్ అయిన రాయలసీమ ప్రాంతానికి జరిగిన జోన్ 4 డిఎంలు, ఆర్ఎంలు, డిపిటిఓల మీటింగు ఇక్కడ జరిగింది తిరుపతిలో. ముఖ్యంగా అక్కడ చర్చ ఒకటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సూపర్ 6లో భాగమైన ఈ స్కీమ్ను ప్రజలకు ఇస్తున్నాం, అది కూడా లేడీస్కి ఇస్తున్నాం కాబట్టి సురక్షితంగా ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాలి. బస్సులలో నాణ్యత విషయంలోనైతేనే అలాగే బస్ స్టేషన్లు, బస్ స్టాండ్లలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలా, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, అక్కడ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా 15వ తారీఖు లోపలే ఇవన్నీ పూర్తి చేయాలని మా ఎండీ గారు మేము ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క మీటింగ్ సత్ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న టోటల్ బస్సుల్లో 42% బస్సులు రాయలసీమలోనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ పేదవాళ్ళు ఉండే ప్రాంతం రాయలసీమ, ఈ 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచే ఈ యొక్క ప్రయాణం మొదలవుతుంది. తప్పకుండా ఈ స్కీమ్ వల్ల గత స్కీమ్లు ఏమైతే ఉన్నాయో అమ్మఒడి తల్లికి వందనం అనుకోండి, అలాగే పెన్షన్ 3 సిలిండర్లు లాగానే ఇది కూడా మంచి సత్ఫలితాలు ఇస్తుందని మేము తెలియజేసుకుంటాం. అయితే ఇదంతా జిల్లాకు మాత్రం పరిమితి చేస్తా లేదా స్టేట్ లెవెల్లో తీసుకెళ్తాం? ఎక్కడ ఎప్పుడు జిల్లా అని చెప్పలేదండి, ఈ ఊహాగానాలు మాత్రమే. పొరుగు రాష్ట్రాల్లో ఏ విధంగా స్టేట్లో ఇస్తున్నామో త్రూఅవుట్ స్టేట్ ఇస్తాము. అది కూడా 5 కేటగిరీల బస్సుల్లో ఇస్తా ఉన్నాం. ఏదైతే మన లోయర్ కేటగిరీ పల్లె వెలుగు బస్సు ఇస్తాం, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్సు, మెట్రో లైనర్, సిటీ సర్వీసులు, ఇలాగ అన్ని 5 సెగ్మెంట్లలో ఇస్తున్నాం. ఏ విధమైన మీమాంస వద్దు, ప్రజలకు ఏదైనా స్కీమ్ ఇచ్చేటప్పుడు 100% పారదర్శకత ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు కాబట్టి ఎవరికి ఏ విధమైన సమస్య లేకుండా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బస్సులు కూడా కొనుగోలు చేస్తాయి. ఎన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి? ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1400 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లోకి తేవడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 1400 బస్సులు కొందామని చెప్పి మొన్న బోర్డు మీటింగ్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ 750, మనం ఒక 700 బస్సులు కొనుక్కుంటే ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులు టోటల్ రాష్ట్రంలో వస్తాయి. అదే ఆ తరుణంలోనే పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, గుంటూరు, విజయవాడ, వైజాగ్, అలాగే కర్నూలు ఇలాంటి పట్టణాల మధ్య కూడా ఎలక్ట్రిసిటీ బస్సులు రాబోయే 3-4 నెలల్లోనే నడుస్తాయి. తిరుపతికి సంబంధించి అతి పెద్ద బస్టాండు, దీన్ని అయితే నిర్మాణం చేపట్టాలని కూడా ప్రతిపాదన ఉంది. ఎప్పుడు నిర్మాణం చేపట్టారు? తిరుపతి బస్టాండ్ అనేది సుమారు 550 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంది. మెట్రో స్టేషన్స్, రైల్వే మెట్రో స్టేషన్స్ అలాగే ఎయిర్పోర్ట్స్కి తలదన్నే విధంగా తిరుపతిలో ఆ బస్టాండ్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే సెంట్రల్ టీం 3 సార్లు ఇక్కడ రావడం, చర్చించడం, సైట్ను కూడా చూడడం జరిగింది కాబట్టి దాని డిపిఆర్ కూడా అరేంజ్ చేయడం రెడీ అయిపోయింది. అతి త్వరలోనే దానికి టెండర్ పెట్టేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే తిరుపతి వేదికగా ఏదైతే కూడా సరే ఈ యొక్క బస్టాండ్ను కూడా సరే త్వరలోనే పూర్తిగా శంకుస్థాపన చేసి పూర్తి చేసే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అదేవిధంగా ఏదైతే మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సుకి సంబంధించి కూడా సరే ఆగస్టు 15న ఏదైతే ఉండదో అది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే అమలు కాబోతుంది. అది ఏదైతే పక్క రాష్ట్రాలకు ఏదైతే బార్డర్లు ఉంటాయో ఆ బార్డర్ వరకు కూడా సరే అనుమతిస్తారు. దీనికి కావాల్సినటువంటి 1400 బస్సులను కూడా సరే ఇప్పటికే కొనుగోలు చేస్తామనేసి కూడా సరే మంత్రి రాంప్రసాద్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరినాథ్, సిటీ 24 తిరుపతి.